నెల్లూరు నగరంలో రైస్ మిల్లర్ల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సామాజిక కార్యకర్త యనమల నాగేశ్వరరావు ఆరోపించారు. రైస్ మిల్లర్ల నుంచి వెలువడుతున్న బూడిద కారణంగా స్థానికుల ఆరోగ్యం దెబ్బతింటోందని, వెంటనే వాటిని నివాస ప్రాంతాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. గతంలో ఈ సమస్యపై రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టిన పరిస్థితుల్లో మార్పు రాలేదని విమర్శించారు. అధికారులు చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయిస్తారని హెచ్చరించిన యనమల నాగేశ్వరరావు ఈ అంశంపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. అవసరమైతే గతంలో ఉద్యమం చేసిన రాజకీయ నాయకులను కూడా ప్రతివాదులుగా చేర్చి న్యాయ పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మన ముఖ్యమంత్రి గారు నిద్ర లేచింది మొదలుకొని నిద్రపోయేంత వరకు ప్రతిరోజు ఈ ఆంధ్ర రాష్ట్రము అభివృద్ధి మార్గంలో దూసుకుపోతుందని ఇదే మాటలు, అదే విధంగా జిల్లాల్లో మంత్రివర్యులైతేనే శాసనసభ్యులు అదే పలుకులు పలుకుతూ ఉంటారు. అయ్యా, నాకు తెలిసినంత వరకు అభివృద్ధిలో కాదు అవినీతిలో ముందుండారనేది నాకున్న అవగాహన. ఒక్క ఎగ్జాంపుల్ మాత్రం చెప్తా, ఇంకా చాలా ఎవిడెన్స్లు అయితే నా దగ్గర ఉన్నాయి. నిన్ననే ఒక అజ్ఞాత వ్యక్తి వింజమూరు నుంచి నాకు ఫోన్ చేయటం జరిగింది. నిన్న నేను కలెక్టరేట్ లో స్పందన కార్యక్రమంలో ఈ రైస్ మిల్లులు పొల్యూషన్ మీద ఒక అర్జీ ఇటని కలెక్టరేట్కి పోతే అక్కడ నుంచి నాకు ఒక అన్నోన్ పర్సన్ నాకు ఫోన్ చేయటం జరిగింది. అయ్యా, నేను ఎప్పుడు కూడా ప్రెస్ మీట్లు పెట్టి కొంతమంది లాగా నేను ఏ రోజు నా ఫోన్ నంబర్ వేయలేదండి. అది ఎట్లా కనుక్కున్నారో ఈ మీడియా ఛానల్లో నేను చర్చల్లో పాల్గొనేది వాళ్ళు తెలుసుకొని ఇతనైతే కరెక్ట్ గా మాట్లాడతాడని ఒక అన్నోన్ పర్సన్ నాకు వింజమూరు నుంచి ఫోన్ చేసి, అన్నా ఈ బ్రాందీ షాపుల్లో ప్రతి బ్రాందీ బాటిల్ మీద ఎంఆర్పి కంటే 10 రూపాయలు అదనంగా వసూలు చేస్తున్నారు అని అతను నాకు చెప్పటం జరిగింది. చెప్పిన తర్వాత నేను ఎమ్మటే దాన్ని ఆలోచించానండి. ఆలోచించి నేను నిన్న ఎంక్వైరీ చేశాను, అసలు ఏంది ఇదని. ఎంక్వైరీ చేస్తే ఎంక్వైరీలో నాకు వచ్చిన సమాచారం ఏంటంటే ఎక్సైజ్ వాళ్ళు ఈ మద్యం సిండికేట్లు కలిసి మాట్లాడుకొని 10 రూపాయలు అదనంగా పెంచినారండి. అంటే 10 రూపాయలు పెంచటం అంటే నాకుండా అవగాహన ఏంటంటే ఇక ఎక్సైజ్ ఈ సగం నీది తినాలి నాది తినాలి అన్నట్టుగా ఉందండి. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా మీరు సగం మాకు సగం, మా సగంలో పైన మంత్రి గారికి కూడా ఏదో ఉంటుంది వాటాలు కొల్లు రవీంద్ర గారికి. అయ్యా, కొల్లు రవీంద్ర గారు ఎక్సైజ్ మంత్రి అయితే ముఖ్యమంత్రి గారు మీకు నేను ఒకటే తెలియజేస్తుందా, నేను ప్రత్యక్షంగా మీకు ఛానల్లో మాట్లాడుతుందా, ఇది జరిగింది వాస్తవం. ఎంక్వైరీ చేయండి, ఎంక్వైరీ చేసి ఆ ఎక్సైజ్ అధికారుల మీద ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోండి. అదేమన్నా ఎక్సైజ్ మీరు ఎంక్వైరీలో తేలినా కూడా ఏం చేస్తారంటే 6 నెలలు సస్పెండ్ లో పెడతారండి. 6 నెలలు సస్పెండ్ అంటే కూడా ప్రజలకు తెలుసండి, సస్పెండ్ లో కూడా సగం శాలరీలు వస్తాయి. కాబట్టి అది నిజమని తెలిస్తే వాళ్ళని కఠినంగా శిక్షించాలని కోరుకుంటూ, రెండోది ఇప్పుడు సబ్జెక్ట్ లోకి వస్తున్నానండి. ఇప్పుడు ఈ రైస్ మిల్లులు ఈ యాష్ గురించి నిన్న గతంలో కూడా నేను ఇదే మీడియా ఛానల్లో కూడా చెప్పున్నానండి. ఈ రైస్ మిల్లుల యాష్ వల్ల ప్రజలు ఎన్ని విధాల ఇబ్బందులు పడి రోగాలను బారుతుండనేది కూడా నేను తెలియజేసిందా. అయినా కూడా అధికారులకు క్షేమ కొట్టినట్టు కూడా లేదు. అయ్యా, గౌరవనీయులు ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు మొన్న మహానాడు కార్యక్రమంలో 26 జిల్లాల్లో కల్లా నెల్లూరు జిల్లా కలెక్టర్ గారిని ప్రశంసించినారండి. ఎందుకంటే ప్రజల సమస్యల్లో పరిష్కరించడంలో నంబర్ 1 స్థానంలో నెల్లూరు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారని కూడా ప్రశంసించాలి. ప్రజలందరూ, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూసినారండి. అందువల్ల నేను ఈ రైస్ మిల్ వల్ల పడే బాధల ప్రజల గురించి నిన్న రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగిందండి. ఆ రిప్రజెంటేషన్ లో కూడా ఏ విధంగా రోగాలు వస్తాయనేది కూడా నేను ఇప్పుడు మీకు తెలియజేస్తానండి. అయ్యా, ఈ రైస్ మిల్లుల గురించి నేనైతే ఎమ్మటే రైస్ మిల్లుల్ని తీసేయమని చెప్పటం లేదు ఎమ్మటే. ఎందుకంటే వాళ్ళ సమస్యలు ఎన్నో ఉంటాయి. ప్రభుత్వం ఆ సమస్యల్ని ఆలోచించి వాళ్ళకు మంచిగా ఇక్కడి నుంచి కృష్ణాపట్నం పోర్టు దగ్గర కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి, రిలయన్స్ కూడా ఇచ్చిన అన్ని కూడా తిరిగి హ్యాండ్ ఓవర్ చేసుకొని ఉంటారు. వాళ్ళకి వాటర్ ఫెసిలిటీస్ కనుపూర్ కెనాల్ నుంచి లింక్ కెనాల్ ఏర్పాటు చేసి వాళ్ళకి అక్కడ వాటర్ ఏర్పాటు చేస్తే సగం, నేను నిన్న ఎంక్వైరీ చేశాను మిల్లుల గురించి ఏందనేది, సగం మంది అయితే వెళ్ళిపోవటానికి సిద్ధంగా ఉంటారు, సగం మంది మాత్రం వాళ్ళకి ఆర్థికంగా, ఎందుకంటే బ్యాంకుల్లో లోన్స్ తీసుకొని ఉంటారు కాబట్టి దాన్ని ప్రభుత్వము ఆలోచించి మంచిగా వాళ్ళని తరలిస్తే పోయేదానికైతే వాళ్ళు సిద్ధంగా ఉండాలి. అయితే గతంలో మొట్టమొదటిసారిగా రూరల్ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు ఇదే రైస్ మిల్లుల మీద, ఎస్ఎల్వి ప్లాంట్ మీద కూడా ఉద్యోగం చేశారండి. ఇప్పుడు ఏమైందో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే ప్రజల గురించి ఆలోచించండి అండి కొంతైనా మీరు. ఏంటంటే ప్రజలు ఈ రోజు సుమారుగా మన
కార్పొరేషన్ లిమిట్స్ లో అధికారికంగా 2 లక్షల జనాభా ఉండాలి, అనధికారికంగా 1 లక్ష మంది. ఈ జనాభా మొత్తం. రెండోది, వీటిల్లో బాధితులుగా మన ప్రస్తుత పురపాలక శాఖ మంత్రి నారాయణ గారు కూడా చింతారెడ్డిపాలెంలో కాపురం, అదేవిధంగా సర్వేపల్లి శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు చంద్రమోహన్ రెడ్డి గారు కూడా సర్వేపల్లి అల్లిపురంలో ఇల్లు. వాళ్ళకు కూడా తెలుసండి ఈ బూడిద ఏ విధంగా కొంపల మీద పడి అనారోగ్యం అవుతుంది, వాళ్ళకు కూడా తెలుసు. అయ్యా, గత రూరల్ శాసనసభ్యులు గారు ఈ రైస్ మిల్లుల గురించి ఇంకొక 4 సంవత్సరాల్లో మీరు పూర్తిగా ఇక్కడి నుంచి పోవాలని చెప్పినట్టుగా కూడా నా నోటీస్కి వచ్చిందండి. అంటే ఇంకొక 4 సంవత్సరాల వరకు ఈ ప్రజలు నానా రోగాలతో సావాలని నేను రూరల్ శాసనసభ్యులు కూడా నేను అడుగుతున్నాను. ఎందుకంటే మీకు ప్రజల గురించి ఆలోచించండి అయ్యా. ఈ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారో ప్రజల తరఫునండి నేను మాట్లాడేది, వాళ్ళు పడే రోగాలైతే. రెండోది, అభివృద్ధి. ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు అభివృద్ధిలో ముందు మార్గంలో పోయేది నాకు తెలిసినంత పొగతోట, బృందావనంలో ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ అభివృద్ధిలో కూడా ముందులో ఉండారండి. అక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు వాళ్ళు అభివృద్ధిలో ఉండారు, మీరు చెప్పినట్టు మీ రాజకీయ నాయకుల అవినీతిలో ముందులో ఉండారు. ఇంకొక చిన్న విషయం అండి, ఈరోజు విద్యుత్ అనేది చాలా ఎక్కువగా వాడుకలోకి వచ్చింది. కానీ ప్రభుత్వాలు ఖర్చులు ఎక్కువ కాబట్టి ఎక్కువ విద్యుత్తులు సప్లై చేయలేక సెంట్రల్ గవర్నమెంట్ ఇరాడా అనే ఒక సంస్థ ఉందండి, అది సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ చేస్తుంది సబ్సిడీలో. వాటి ద్వారా ఈ సోలార్ అనేది ప్రతి ఇళ్ల మీద కూడా ఈ మధ్య కాలంలో సోలార్ బిగిస్తూ ఉన్నారు. సోలార్ గురించి మొట్టమొదట ఈ నెల్లూరు జిల్లాలో 40 సంవత్సరాల కిందటే ఇంట్రడ్యూస్ చేసినండి నేనేనండి. సోలార్ గురించి నాకు తెలిసిన సబ్జెక్టు ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఇంజనీర్లకు కూడా తెలియదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ యొక్క రైస్ మిల్లుల బూడిద వల్ల ఎన్ని ఇబ్బందులు అనేది కూడా నేను మీకు తెలియజేసుకుంటుండ. ఎందుకంటే మామూలుగా ఈ యొక్క ప్యానల్లో వచ్చే విద్యుత్ అనేది డీసీ కరెంట్ అండి. డీసీ అంటే డైరెక్ట్ కరెంటు. ఈ డైరెక్ట్ కరెంట్ అని ఇళ్ల మీద బిగించినప్పుడు కన్వర్టర్లు బిగిస్తారండి. అంటే ఈ డీసీ పవర్ ని కన్వర్ట్ చేసి ఏసీ కిందకి కన్వర్ట్ చేస్తుంది. ఏసీ అంటే ఆల్టర్నేటివ్ కరెంటు. ఈ 2 నెలల్లో ఈ రైస్ మిల్లులు తరలించి వాళ్ళకు కూడా అన్యాయం జరగకుండా, ఎందుకంటే ప్రభుత్వం కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్ని 99 పైసలకి లీజులకు ఇస్తున్నది కూడా ఈ మధ్య మనం చూసాం. అయ్యా, వాటికంటే కాదండి, రైస్ మిల్ వాళ్ళకి అవకాశాలు కల్పించి వాళ్ళని మార్చాలని తెలియజేసుకుండా నిన్ననే నేను కలెక్టర్ గారికి ఇచ్చినట్టుగా ఎవిడెన్స్లు కూడా నా దగ్గర పెట్టుకోనుండా. ఒక 2 నెలల్లో చూస్తా ఈ మిల్లుల గురించి ఏ విధమైన యాక్షన్ తీసుకుంటారో చూసి హ్యూమన్ రైట్స్ కోర్టు హైదరాబాద్ మన గుంటూరులో ఉన్నటువంటి హైకోర్టు హ్యూమన్ రైట్స్ కోర్టులో నేను పిల్లు కూడా దాఖలు చేసి దీనికి సంబంధించిన అధికారులు కూడా కోర్టు పోవాల్సి వస్తుందని కూడా నేను మీకు తెలియజేసుకుంటూ, సెల్ ఫోన్లు పట్టుకున్నారండి మన నెల్లూరు జిల్లా ఎస్పీ గారు. ప్రెస్ మీట్ లో చూశానండి, 1,24,00,000 వాటి వాల్యూ. అదే దొంగ పని ఒరే నువ్వు దొంగ పని చేశావు, ఈ ఒక్కసారికి నిన్ను క్షమిస్తా, ఇంత మీద ఇట్లా చేయబాకంటే అది పద్ధతేనా? అదే విధంగా ఉంది అధికారులు ఈ హోటల్ మీద దాడి చేసినప్పుడు. అంతకు ముందు మీరు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారంటే ఆ హోటల్ సీజ్ చేయండి, మీ నిజాయితీ నిరూపించుకోండి. ఎంతసేపటికి డబ్బు మీ కర్మ తగలేసుకొని చస్తారంట మొదలైన అద్దె కొడకలాలని కూడా చెప్తా ఉన్నానండి. కడుపు మంట. ఈ పేదలు ఎన్ని రోగాలతో సస్తా ఉండారే, అది మీకు ఆలోచనకి రాదా? కడుపు మంట. నేను ప్రజలు పడే బాధల గురించి నేను ఈ విధంగా ఆవేశంగా మాట్లాడుతున్నా. కనీసం ఆ యువతకి మీరు మాట చెప్పిన ప్రకారం ఆ నిరుద్యోగ వృత్తి 3,000 ఇవ్వండి. అది కూడా నాకు తెలిసినంత వరకు 2029 ఎలక్షన్లకు ముందు 3 నెలల ముందు ఇవన్నీ ప్రకటిస్తారు. ప్రకటించి అవి అమలు పరిచేటప్పటికి ఎన్నికల కోడ్ వచ్చేస్తుందండి. ఎన్నికల కోడ్లో మేము చెప్పి చేయటానికి లేదండి, అందరికీ తెలుసు కదా అంటారు. అంటే మళ్ళీ నెక్స్ట్ అధికారంలోకి రావాలి. ఇవన్నీ ప్రజలు గమనిస్తానే ఉన్నారు. మీ ఎత్తులు జిత్తులు ఇంకైతే కుదరవు. చెప్పిన ప్రకారం కొంతైనా నెరవేరుస్తారని నేను ఈ మీడియా సమావేశంగా తెలియజేసుకుంటూ, గుడ్డలు ఉతికి ఆరేసి తెల్ల గుడ్డల మీద నల్ల ఓక పడుతుందని ఎక్కువగా చెప్తున్నారు. అలాగే అవును సార్, ఎక్కువ ఓక పడటం వల్ల నైట్ ఇంట్లో సెగ పడుతుందని బయట పడుకుంటున్నాము. నైట్ కూడా ఎక్కువ పడుతుంది, మా మీదే పడిపోతుంది. ఎక్కువ మా మీదే పడుతుంది. పడుకుని నిద్రలేసే లోపల మళ్ళీ బట్టలు ఆరేసుకున్నా అలాగే ఉంది. ఎక్కువ నల్ల ఓకే ఉంది. బయట ఆరేసుకోలేకున్నాము. నీళ్ళలో వాటర్ కూడా పట్టి బకెట్లు ఆడ పెడితేనే ఎక్కువగా అదే పోయి కడుక్కునే దానికి కూడా అవకాశం లేదు. ఎక్కువగా నల్ల వచ్చేస్తుంది ఎక్కడ పడితే అక్కడ. అది మరి పిల్లకాయలు కూడా ఇబ్బంది పడిపోతున్నారు. నైట్ మిద్ది మీద పనుకోవాలన్నా కూడా అవకాశం లేదు. ఏం చేస్తావు, ఫ్యాన్ల కింద పెట్టుకో తప్పక బయట పడుకోవాల్సి వస్తుంది. కానీ ఓక మరీ జాస్తి అయిపోతుంది. అది దయచేసి దాన్ని లేకుండా చేసేసి ఏదో చేయండి.
ఈ టెక్నో ఒలింపియాడ్, సివోస్పార్క్, మెడిస్పార్క్ వంటి ఆధునిక అకాడమిక్ ప్రోగ్రామ్స్ ద్వారా విద్యార్థుల్లో లాజికల్ థింకింగ్, సైన్స్ అవగాహన మరియు విశ్లేషణాత్మక నైపుణ్యాలను అభివృద్ధి చేస్తూ సిబిఎస్ఈ అండ్ స్టేట్ బోర్డు కరికులంలలో అత్యుత్తమ ఫలితాల సాధనకు దృఢమైన పునాది వేస్తోంది నారాయణ. అనుభవజ్ఞులైన అధ్యాపకుల సమగ్ర మార్గదర్శకత్వంలో ప్రతి విద్యార్థిలో లాజికల్ థింకింగ్ అండ్ అనలిటికల్ స్కిల్స్ కి పదును పెట్టి జాతీయ స్థాయి విజేతలుగా తీర్చిదిద్దుతూ వారి ప్రతిభను శిఖరాగ్రాలకు చేరుస్తోంది నారాయణ. అత్యాధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, అత్యుత్తమ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ల్యాబ్స్ తో కూడిన సాంకేతికతతో కూడిన విద్యా వాతావరణం, విశాలమైన ప్లేగ్రౌండ్, పరిశుభ్రమైన డైనింగ్ హాల్లో రుచికరమైన పోషకాహారం, సౌకర్యవంతమైన హాస్టల్ సదుపాయాలు కల్పిస్తోంది నారాయణ. 2026-27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభం. వావిలేటిపాడు, ధనలక్ష్మీపురం, నెల్లూరు.